ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. నిజంగా ప్రార్థన చేయండి, యథార్థంగా ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ఒప్పుకోకుండా తప్పుకోవాలని ప్రయత్నం చేయబట్టండి. సిలువ వైపు చూడండి. కల్వరిలో నీ కొరకు బలియాగమైన యేసయ్య వైపు చూడు. నా ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య వైపు చూడు. సిలువలో నీ కొరకు వేలాడుతున్న యేసయ్య వైపు చూడు. నీ హృదయాన్ని మలుపు. ఎవరి కొరకు చనిపోయాడు నా ప్రభు? ఎవరి కొరకు మరణించాడు? ఎవరి కొరకు రక్తం కార్చాడు? ఎవరి కొరకు అవమానించబడ్డాడు? ఎవరి కొరకు నిందించబడ్డాడు? ఎవరి కొరకు దోషిగా తీర్చబడ్డాడు? ఏ దోషము లేని నా ప్రభు రాజుల ఎదుట దోషిగా నిలబడ్డాడు, అధికారుల ఎదుట దోషిగా నిలబడ్డాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఇగో నీవు ఎవరిని ఏ విషయంలో నువ్వు వెనుకడుగు వేస్తున్నావో